వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఆల్ లేటెస్ట్ వీడియోస్ A to Zకి స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. టుడే స్పెషల్ మన దొన్నె బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్? ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్ తీసుకొని చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 100 గ్రామ్స్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత కనీసం ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. దొన్నె బిర్యానీ మసాలా పేస్ట్ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత ఒక 5-6 లవంగాలు, చెక్క 2 ఇంచులు, ఇలాచి ఒక 3 వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మీడియం కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం వేయించుకున్న మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేగిన తరువాత మిక్సీ జార్లో వేసుకొని మన మిశ్రమం ఫైన్గా పేస్ట్ చేసుకోండి. అలాగే ఒక 10 రెబ్బల వెల్లుల్లిని, 3 ఇంచుల అల్లాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని పాత్ర హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ గీని, మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత 2 బిర్యానీ ఆకులను, 1 స్టార్, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 kg చికెన్ని వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో 2 నిమిషాలు మూత వేసి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తరువాత మూత తీసుకొని మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి నేను 3 గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనము మన రెసిపీలో హాట్ వాటర్ని మాత్రమే యూస్ చేస్తున్నాము. చల్ల నీళ్ళు వేసినట్లయితే రైస్ చప్పగా అయిపోతుంది. హాట్ వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మూత వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తరువాత మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ మొత్తం పొడి పొడిగా, అందంగా, టేస్టీగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మన బిర్యానీ ఎంతో టేస్టీగా, సింపుల్గా రెడీ అయిపోయింది. చూశారు కదా. ఇప్పుడు మన ఛానల్లో వచ్చిన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ని, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.